ever factory outlet Mukunda Jewelries grand opening December 14న హన్మకొండలో. మెడిసి హాస్పిటల్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. కళ్యాణ్ గారు, ఈరోజు ఇష్యూ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనండి. శ్రీకాంత్ అని చెప్పి అతను మనకి మెయిల్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం, అది ఫ్యామిలీ మెంబర్ అవటం, ఇక విడిపోవటానికి రెడీ. ఇది చాలా కామన్ అయిపోయింది కదండి, రెగ్యులర్ వర్డ్ అయిపోయింది. ఏదో చిన్న విషయానికో లేకపోతే పెద్ద విషయానికో అనుకుందాం, విడిపోవటమే పరిష్కారం సమస్యకి. ఇంకా మాట్లాడుకోవటం, పెద్దలకి చెప్పటం అలా లేదు. మరి శ్రీకాంత్కి కాల్ చేసేస్తానండి. ఓకే మేడం. చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న థ్రెట్ ఎక్కువైంది మేడం. అంటే డైవర్స్ రేట్ అనేటటువంటిది బాగా పెరిగిపోయినా కూడా థ్రెట్ కూడా పెరిగింది. అంటే ఈ ఒక్క పదాన్ని మనం వాడితే కనుక నా మొగుడు గాని భార్య గాని దారిలోకి వస్తారు. హలో, శ్రీకాంత్ గారండి? అవునండి, ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీకు మాట్లాడే అవకాశం ఉందా ఇప్పుడు? ఉంది మేడం, చెప్పండి మేడం. ఇవ్వండి మేడం. రైట్, ఒకసారి డాక్టర్ గారితో మీ ఇష్యూ గురించి మాట్లాడండి. హలో శ్రీకాంత్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎంత వయసు మీది? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తూ ఉంటారు? సార్ నా వయసు వచ్చేసి 35 సార్. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? ఎంతమంది పిల్లలు? సార్ మ్యారేజ్ అయ్యి 3.5 years అయింది సార్. ఒక బాబు ఉన్నాడు సార్. ఓ వెరీ గుడ్. అండ్ అరేంజ్డ్ మ్యారేజే? ఎస్ సార్, అరేంజ్డ్ మ్యారేజే సార్. 2 years బ్యాక్ మా మమ్మీ చనిపోయింది సార్. అయ్యో. 1 year వరకు చాలా అన్యోన్యంగా మంచిగానే ఉన్నాం సార్. అయితే 1 year నుంచి ఇంట్లో రోజు గొడవలు, రోజు భరించలేక బాధపడుతున్నా సార్. సహజసిద్ధంగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి చిన్నపాటి గొడవలా, దానికి మించినవా? లేదు సార్, దానికి మించినవే సార్. రోజు 1 year వరకు బాగానే ఉన్నాం సార్. 1 year నుంచి ఈ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తను, అప్పటి నుంచి అనుకోకుండా మా నాన్నతో గొడవ పడడం, అసలు ఇంట్లో చాలా బాధగా ఉంది సార్. ఆమెకు ఉంటే మీ నాన్నైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి అని చెప్తాను సార్. అలా కాదు, ఒక్క నిమిషం. నాన్నగారు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు మీతో పాటే ఉంటారు. అవును సార్, నాతో పాటే ఉంటాను సార్. అమ్మగారు ఉన్నంత సేపు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆమె చనిపోయిన తర్వాత 1 year వరకు కూడా ఎటువంటిది లేదు సార్. లేదు. ఓకే. తర్వాత బిజినెస్ పెట్టిన తర్వాత గొడవలు పెద్ద అయినాయా? బిజినెస్ పెట్టక ముందు కూడా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, బిజినెస్ పెట్టిన తర్వాతనే ఉన్నాయి సార్ గొడవలు. ఏంటో అది చెప్పండి. ఏంటంటే తనకు యాక్చువల్ గా ఇంట్లో ఉండలేని ఏదో ఒక పని చేసుకుంటా అంటే నేనే పెట్టుబడి పెట్టి మరి బిజినెస్ పెట్టించా సార్. ఏం బిజినెస్ అండి శ్రీకాంత్? ఏం బిజినెస్? ఇంట్లో క్లాస్ ఉంటాయి కదా సార్, డిజైన్స్ అవి బొటిక్ లాగా సారీస్ అవి అమ్మటమా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ రైట్. ఓకే, చెప్పినా అట్లా పెట్టించారు సార్. అది యాక్చువల్ గా నాకు ఇంట్లో వీళ్ళు రావడం కూడా ఇష్టం ఉండదు. బట్ తన కోసం నేను తన ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి నేను అన్ని భరిస్తూ పెట్టించా సార్. ఓకే. రోజు రోజుకి దాని ఇన్కమ్ గ్రోత్ అవుతూ ఉంది. సంతోషం కదా. సంతోషమే కానీ ఆమె ఎంత వస్తుంది ఎంత లేదు అనేది నాకు చెప్పట్లేదు. సరేలే పర్లేదు అనుకున్నా. ఈ మధ్యనే 2 accounts, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంది సార్. అయితే ఇలా రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి. ఉంటే ఇక నేనైనా ఉండాలి, మీ నాన్నైనా ఉండాలి. నాన్నగారితో అసలు సమస్య ఏంటండి? ఆయన ఎందుకు తీసుకొచ్చారు మధ్యలోకి? మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో ఉన్న డిఫరెన్సా, లేదంటే మీ నాన్నగారి వల్ల వచ్చిన సమస్య? అంటే ఆమె విడిపోవాలనుకుని మా నాన్న మధ్యలోకి లాగుతుంది సార్. మా నాన్న యాక్చువల్ చాలా మంచివాడు సార్. ఇప్పుడు మీ నాన్నగారి గురించి ఇప్పుడు సర్టిఫికేషన్ వద్దు, అది పెద్దవాళ్ళు, అది పక్కన పెడదాము. అసలు ఈ బిజినెస్ కి పెట్టుబడి ఎవరు పెట్టారు, ఎంత ఖర్చు అయ్యింది, ఎవరు లోన్ తీసుకున్నారు, లోన్ ఎవరి పేరున ఉంది, ఈఎంఐలు ఎవరు కడుతున్నారు? నేనే సార్, పెట్టుబడి నేనే సార్ పెట్టింది. ఇంక్రిమెంట్ పెరిగిన తర్వాత ఇక ఆల్మోస్ట్ నాకు చెప్పకుండా ఏదేదో చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడమో లేకపోతే అది ఇది వగేరా అని. మీ క్లారిటీ లేదు. తర్వాత ఫైనాన్షియల్ గా అమ్మాయి సపరేట్ అయ్యింది, తన వెనకతలు జరిగేటటువంటి ఫైనాన్షియల్ లావాదేవీల గురించి మీ దగ్గర వివరాలు లేవు. అవును సార్. ఆమె గోప్యంగా ఉంచుతుంది ఇదంతా. గోప్యంగా ఉంచుతుంది సార్. అది నెంబర్ 1. అక్కడి వరకు అర్థమైంది. ఇండివిజువాలిటీ పెరిగింది, ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ పెరిగింది కాబట్టి ఆ అమ్మాయి జీవితం అన్నట్టుగా చూసుకుంటుంది, మీకు లెక్క చెప్పట్లేదు. అది అర్థమైంది. ఇక నాన్నగారి ప్రస్తావన ఏంటి? నాన్నగారిని ఈ మధ్యలో గత 1 year నుంచి బాగా చూసుకోవడం లేదు సార్. అయితే ఆయన మీద నాకు చాటలు చెప్పడము. ఆయన ఏం చేస్తుంటారండి? ఆయన జనరల్ గా ఇంట్లోనే ఉంటాడండి. ఇప్పుడు ఇంకా ఈ వయసులో ఆయన ఏం చేయగలడండి? శ్రీకాంత్ గారు, అసలు నాన్నగారితో అసలు ఇష్యూ ఏంటండి? ఆయన ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చారు మీరు? మా నాన్నగారి గురించి ఆమె బ్యాడ్ గా చెప్తుంది మేడం. మొత్తం మిస్బిహేవ్ చేస్తున్నాడు అని, అది ఇది అని. నాన్నగారి వయసు ఎంత? నాన్నగారు ఇదివరకు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సార్ మా నాన్నగారు ఇంతకు ముందు బిజినెస్ చేసుకునేవారు సార్. ఆయన వయసు ఇప్పుడు 62 ఉంది సార్. ఓకే.
అయితే ఒక కొడుకు తండ్రి మీద ఎటువంటివి అయితే వినకూడదు ఆమె అటువంటి అపవాదాలు చేస్తుంది సార్ మా నాన్న మీద. అయ్యో మిస్బిహేవ్ చేస్తుండని, ఇంకేదేదో చేస్తుండని. ఇంకే ఇవన్నీ ఎందుకు సార్? ఒకసారి ఆమెకు కాన్ఫరెన్స్ పెడతా, మీరే కొంచెం చెప్పండి సార్ అలా ఒకసారి. కదా అలా కదా ఆవిడకి డైరెక్ట్ గా అర్థమయ్యే ముందు అసలు నేను మీ నాన్నగారి విషయం మీద ఏంటో తెలియాలి మీ కదా. నాన్నగారి మీద మీరు ఇప్పుడుకొచ్చి పుట్టెరుగు ఏ కొడుకు ఏ కూతురు వినకున్నటువంటి ఒక అలిగేషన్ పడినప్పుడు దాన్ని కొద్దిగైనా వివరించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏం వాళ్ళ నాన్నగారిని ఇలా అన్నామని ఆవిడని అడగలేం. ఏం జరిగింది, ఏం విన్నది ఆ అమ్మాయి? నాన్నగారి వైపు నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయండి ఆ అమ్మాయి మీద? నాన్నగారి వైపు నుంచి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు మేడం. మరి ఈ అమ్మాయి యాక్చువల్ గా ఆయన చెప్పడం వల్లే నేను ఆమెను, అంటే బాగుంది పలానా అయితే మన ఫ్యామిలీ గ్రోత్ బాగుంటది అది అని చెప్పడం వల్లే మంచిదని నేను పెళ్లి చేసుకున్నానండి. అప్పుడు మంచిదే ఆయన లాంటి మంచి వ్యక్తి ప్రపంచంలో ఎవరు దొరకడండి యాక్చువల్ గా. అటువంటి ఆయన మీద ఆమె నిందలు వేస్తుందంటే నాకు అసలు ఇంకా వద్దులేండి ఇంకా. అలా కాదు శ్రీకాంత్, బేసికలీ ఏంటంటే మీ నాన్నగారిని ఇక్కడ కించపరిచి నాన్నగారి యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడే ఉద్దేశం నాది కాదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏం జరిగింది అనేటటువంటి వాస్తవాలు కొంతవరకన్నా మీకు అర్థమైనయా? ఏమై ఇలా అలిగేషన్ చేస్తున్నాం మా తండ్రి మీద, ఇదేంటి తప్పు కాదా అనేటటువంటి విధంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా వివరాలు తీసుకున్నారా? ఆ వివరాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఆమె విన్నదంటే ఆమె ఎప్పుడు ఏదో ఒకటి కావాలనే ఉంటాడు, ఈ మధ్యలో చేయి పట్టుకున్నాడు అది ఇది అని బ్యాడ్ ఎలిగేషన్స్ చేస్తుంది సార్. చేయి పట్టుకున్నాడు, ఓకే. ఈ మధ్య కాలంలోనే మీ నాన్నగారు మీరు లేనటువంటి టైంలో అని ఆమె చెప్తుంది. బట్ నేనైతే ఖచ్చితంగా నమ్మను సార్. మా నాన్న ఎటువంటారో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి చూసా కాబట్టి. కరెక్టే, మీ నాన్నగారి గురించి మీరు సర్టిఫికెట్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ నాన్నగారిని ఏమన్నా అడిగారా? నాన్నగా ఇలా చెప్తుందా అమ్మాయి, ఇటువంటి పరిస్థితి ఏమన్నా ఏర్పడిందా, లేదంటే ఆ అమ్మాయి ఏమన్నా ఆ విధంగా మీరేమీ చేయకుండానే అలా ఫీల్ అవుతుందని అడిగారా? సార్ ఎట్లా మాట్లాడుతున్నారు సార్, ఎట్లా అడుగుతారు సార్ అట్లా? రైట్, ఓకే, సరే. ఆ విషయం డైరెక్ట్ గా అడగలేరు కదా. ఆఫ్ కోర్స్ ఏ కొడుకు వెళ్ళి తండ్రిని ఏమన్నా నా భార్య చేయి నువ్వు పట్టుకున్నావు అని అడగడు. బట్ కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు మీరు దూరం అయ్యి మీరు విడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇలాంటి అలిగేషన్స్ వేసేటటువంటి భయంకరమైన అలిగేషన్స్ వేసేటటువంటి మనస్తత్వం అన్నది ముందు నుంచి ఉందా, లేదా ఈ అమ్మాయికి ఈ మధ్య కాలంలో ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ రావటంలో మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ పెరగటంలో ఈ కారణాన్ని చూపెట్టి, ఇంత దారుణమైనటువంటి కారణాన్ని చూపెట్టి విడిపోయేటటువంటి ఆలోచన అమ్మాయికి వచ్చిందా? లేదు సార్, ముందు నుంచి అయితే అస్సలు లేదు సార్. అమ్మాయికి మా లేదు. అమ్మ చనిపోయిన 1 year వరకు కూడా బాగానే ఉన్నాం. ఎప్పుడైతే తనకు ఓన్ బిజినెస్ అది ఇది పెట్టించానో నేను, ఎప్పుడైతే తన ఇంక్రిమెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యి ఇంతవరకు వచ్చింది సార్. చిన్న గొడవలు పెద్ద గొడవలు ఇవన్నీ తీసేసి బిజినెస్ పరంగా నాకు స్వేచ్ఛ లేదు, ఇంట్లో నాకు ఒక స్థానం లేదు, విలువ లేదు, కాబట్టి మన ఇద్దరం దూరం అవుదాం అనేటటువంటి ఉద్దేశం కానీ గొడవ పడేటటువంటి ఉద్దేశం ఉండటం వేరే. నాన్నగారి మీద ఆ అమ్మాయి వినకూడనటువంటిది అభియోగాలు వేసింది. నేను అడిగేటటువంటిది ఒకే ఒక పాయింట్ ఏంటంటే కనుక, వద్దు అనుకునేటటువంటి భార్యాభర్తలు రకరకాల మార్గాల్లోని పద్ధతుల్లోని విడిపోవచ్చు. కేవలం మీ తండ్రి గారి మీదే ఒక అలిగేషన్ వేసి అతని మీద వేలెత్తి చూపెట్టి భార్య పోగొట్టుకున్న ఆ పెద్ద మనిషి పరువు తీసి ఇంట్లోంచి వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది ఇక్కడ? అంటే ఆ అమ్మాయి టార్గెట్ ఏంటి అసలు? సార్ నేను ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి వచ్చిందనే ఉద్దేశంతో ఒక ప్రాపర్టీ కొన్నాను సార్ మొదట్లో. ఓకే, అది ఆమె పేరు మీదే కొన్నాను సార్, 50 lakhs పెట్టి అప్పట్లో. ఇప్పుడు దాని వర్త్ వచ్చేసి 2 crores అయింది సార్. సంతోషం అండి. ఓకే, ఆ అమ్మాయి పేరు అమ్మాయి పేరు. ఇప్పుడు ఎవరైతే ఏమి కళ్యాణ్ గారు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే కదా గారు, ఇప్పుడు అక్కడే లాజిక్, ఇప్పుడు అదే ఫైట్. చెప్పు నాన్న, తర్వాత ఏమైంది? పెట్టిన తర్వాత ఆమెకు బిహేవియర్ మారుతూ వచ్చింది సార్. ఈ విషయం తెలుసుకొని ఆమె అంటే ఇంకేంటి, ఆ ప్రాపర్టీ తీసుకుని ఆవిడ ఇంక ఉడాయిద్దామనే ఉద్దేశమా? ఏమంటున్నారు మీరు? అదే ఉద్దేశమా మరి లేకపోతే ఇంకేదైనా ఉందనేది ఇంకా మీరు కనుక్కోవాలి సార్. యాక్చువల్ గా మా నాన్న కూడా చాలా బాధపడుతున్నాడు. నాన్న బాధపడుతున్నాడు, కానీ నాన్న ప్రస్తావన తీసుకొచ్చి నాన్నని వంకర టెంకర్ గా చూపెడుతూ ఈ అమ్మాయి బయటపడాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? నువ్వు ఆ అమ్మాయి పేరుని ఆస్తి పెట్టావు, నాన్నకు అది నచ్చలేదా? ఎరే ఏట్రా రే, నువ్వు నీ పేరుని పెట్టుకోకుండా మీ పెళ్ళం పేరుని పెడితే పెళ్ళానికి కొమ్ములు వస్తాయని చెప్పి నాన్న ఏమన్నా అన్నాడా? ఈ అమ్మాయితో డైరెక్ట్ గా అన్నాడా, లేదంటే మీతో కానీ ఏమన్నా అన్నాడా? అది నా అనుమానం. లేదు సార్, నాతోనే ఆయన చాలా బాధపడుతూ, అంటే అన్ని ఆమె పేరు మీద ఎందుకు పెట్టావరా, నువ్వు చూసుకోవచ్చు కదా, మీ ఇద్దరు గొడవలకి మళ్ళా నేను వస్తే బాగోదు, ఎందుకు ఆమె కిరీటం తగిలిస్తున్నావు? ఓకే, నాన్నకు నచ్చలేదు అది. ఇప్పుడు అంటే ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు కదా అమ్మాయిలు, జర చూసుకో నువ్వు కూడా అది ఇది అని అన్నాడు సార్ ఆయన. అంటే ఆమెతో అనలేదు, నాకు నచ్చ చెప్పుకున్నాడు ఒక తండ్రిగా.
తండ్రిగా చెప్పుకున్నాడు. అవును అవును అవును. ఎందుకంటే ఆయన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆమె ఈ మధ్యలో తనతో పాటు అంతే మంచిగా ఉండలేదు కాబట్టి, అదేలే అది ఇది గొడవలు అవుతున్నాయి మా మధ్యలో కాబట్టి ఒక తండ్రిగా తనకు ఆ టెన్షన్ ఉంటది కదా సార్. లేదు ఇక ఆయన ఉంటే ఆయన ఉండాలి, లేదా నేనైనా ఉండాలి, అది ఇది అని రోజు గొడవ అవుతుంది సార్ మాకు. మీరు ఈ విషయంలో ఏదైనా కేర్ తీసుకొని ఆమెకు చెప్తారేమో అని మీకు మెయిల్ చేసేసాను. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు నీ సమస్య చాలా జటిలమైనటువంటి చాలా పెద్ద సమస్య. ఎందుకంటే కనుక ఇక్కడ మీ తండ్రి గారి మీదే అలిగేషన్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ డిక్లేర్ చేయకపోవటం అనేటువంటిది మేము విని మేము ఇది చాలా విన్నాం. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజు మీ తండ్రి గారి మీద పడినటువంటి మచ్చని మనం ఈ రోజు ఆ అమ్మాయి నోటు వెంట క్లారిటీ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇష్యూ చాలా జటిలమైనది అయినా కూడా మీరు చెప్పే దాంట్లో చాలా టెన్షన్ పడిపోతున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఆ అమ్మాయి కాన్ఫరెన్స్ కాల్ కలిపితే కనుక ఆమె ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం. ఒకసారి ఫోన్ కాల్ కలపండి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా, గబుక్కుడు మీతో మాట్లాడటం, ఆ ఎక్స్ప్రెషన్ అనేది తొందరగా రాలేకపోతుంది. శ్రీకాంత్ బహుశా లో ఫీల్ అవుతున్నా సార్, అందుకని మీకు ఏది చెప్పలేకపోతున్నా. అందరూ పెద్ద టకటకమని చెప్పేటటువంటి కెపాసిటీ ఉండదు నాన్న. ఎందుకంటే ఇక్కడ నీ పొజిషన్ ముందు నువ్వు వెనకతలు గొయ్యి అడిగేటప్పుడు మిగతా స్టోరీస్ లో బాధలో ఉన్నా నేను, మీకు చెప్పలేని స్థితిలో ఉన్నా. ఇక్కడ ఏంటంటే సొంత తండ్రి అయ్యేటప్పటికి మీకు ముందు నువ్వు వెనకతలు గొయ్యి అయ్యేది, అటువైపు పెళ్ళాన్ని వదులుకోలేరు, ఇటువైపు నాన్నని వెళ్ళి అడగలేరు. ఇప్పుడు తను డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. కరెక్ట్ అనేది కూడా నేనే సందిగ్ధంలో ఉన్నా సార్. ఇట్స్ వెరీ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అన్న, మాకు అర్థం అవుతుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్ కలపండి. అమ్మాయి పేరేంటి? పూర్ణిమ సార్. పూర్ణిమ గారు. ఓకే సార్, కలుపుతున్నా సార్. చాలా డెలికేట్ ఇష్యూ అమ్మ. అంటే బేసికలీ ఏంటంటే చాలా ఇలాంటి కేసెస్, నేను ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేసినప్పుడు ఫాదర్ ఇన్ లా యొక్క ప్రవర్తన మొదటి నుంచి ఖండిస్తూనే ఉంటది ఆడపిల్ల. అతని ప్రవర్తన బాగాలేదు, అతను తాగినప్పుడు కానీ ఇలా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇదేంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూ తర్వాత ఇది ఆవిర్భవించడం వల్ల ఇది ఇంకా ఒక పాయింట్. ఇప్పుడు అతనే కదా కొన్నాడు, ప్రాపర్టీ రేటు పెరిగింది. హలో ఏంటి ఇంతలోనే కాల్ చేసావు? మళ్ళీ ఏంటి కొత్తగా ఏంటి అని మాట్లాడుతున్నా? రెస్పెక్ట్ లేదా? ఏంటి రెస్పెక్ట్ ఇచ్చేది? ఏమైంది? నీ కిరీటం ఏమైనా పడిపోయిందా ఏంటి అనగానే? అవును, నా కిరీటం తీసి నీకు పెట్టినందుకే కదా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఈ రోజు. ఏం మాట్లాడుతున్నాను నేను? ఎందుకు కాల్ చేసావు చెప్పు. ఎందుకు కాల్ చేసావు అంటే మనం రోజు గొడవ పడుతున్నాం కదా, దాని గురించి కాల్ చేశాను నేను. మాట్లాడుతున్నా. దేని గురించి గొడవ అవుతుంది నీకు తెలియాలి కదా. అది చేస్తుంది నువ్వు అయితే నేనేం చెప్తా? నేనేం చేశాను గొడవ? ఏదైనా రెండు చేతులు కలవంది చప్పట్లు మోగవు, అర్థమైందా? అవును, ఇప్పుడు ఆ చప్పట్లు మోగి ఊరంతా వినిపిస్తున్నావు కదా, మరి ఇంట్లో బయట ఊరంతా నేను గొడవలు వినిపిస్తున్నావు కదా రోజు. అందుకని సాల్వ్ చేసుకుందాం ఏదో ఒకటి అని చెప్పేసి నేను కళ్యాణ్ చక్రవర్తి గారికి కాల్ చేశాను. ఒకసారి మాట్లాడు వాళ్ళతోనే. ఏం మాట్లాడాలి? ఆయనతో ఏం మాట్లాడాలి నేను? పూర్ణిమ గారు నమస్తే అండి. ఆయన ఎవరు చెప్పడం? పూర్ణిమ గారు అతను సరిగ్గా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, సారీ. పూర్ణిమ గారు నమస్తే. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను అందమైన జీవితం, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మీకు ఈ కార్యక్రమం గురించి మీకు తెలిసే ఉంటుంది, దాని నుంచి నేను మాట్లాడుతున్నాను. చాలా ఈమెయిల్స్ రాగా ఈరోజు ఇతని యొక్క సిచ్యువేషన్ చాలా సంక్లిష్టంగా అనిపించి, చాలా బాధాకరంగా అనిపించి, ఇది ఇమీడియట్గా దీనికి రిజాల్వ్ చేయకపోతే చాలా ఉపద్రవం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకుని జయ గారు ప్రత్యేకంగా దీనికి కాల్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి గొడవలు, సంభాషణలు కొంతవరకు చెప్పినా కూడా అతని యాంగ్జైటీ వల్ల పూర్తిగా వివరించలేకపోయారు. కాబట్టి నేనే ఏమన్నానంటే ఒకసారి పూర్ణిమ గారికి కలపండి, దానివల్ల మనకి ఈ బాధ అనేది ఇంకా బాగా అర్థం అవుతుందని చెప్పడం జరిగింది. మీకు కొద్దిగా సమయం ఉంటే కనుక మాతో కాసేపు సంభాషిస్తే బాగుంటుందని. ఏం మాట్లాడతానండి? ఏం మాట్లాడాలి? ఇంట్లో ఉన్న సమస్యలు తీసుకుపోయి రోడ్ల మీద పడేస్తూ ఉంటే ఏం మాట్లాడతారండి మీతో? పూర్ణిమ గారు చెప్పండి సార్. సారీ అమ్మా, మీకేంటంటే ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ ఇవ్వటం అనేటటువంటి మా ఉద్దేశం కాదు. దానికంటే ముందు ఏంటంటే మీ పరువు తీసేటటువంటి ఉద్దేశం, ఆలోచన అస్సలే కాదు. ఇక్కడ ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, నీ వల్ల నేను సఫర్ అయిపోయి నేను చెయ్యాలి పని, కానీ నువ్వు చేయడం ఏంటి? అది కరెక్టే అయ్యి ఉండొచ్చు. అవునమ్మా. నన్ను రోడ్డు మీద పాలు చేస్తావా? 10 మందికి తెలిసేలా చేస్తావా? ఎప్పుడు అలా అనుకుంటే ఎప్పుడు బయటకి గంటేసాను. నేను ఎప్పుడైతే మా నాన్న గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించినా కాబట్టి నువ్వు బయటకి గెంటేస్తే నేనేమన్నా చేతులు ముడుచుకొని కూర్చున్నాను అనుకుంటున్నావా?
శ్రీకాంత్ గారు అండ్ పూర్ణిమ గారు ఒక్క నిమిషం అండి, కొంచెం మా మాట వినండి. అమ్మ పూర్ణిమ మీ గారు, ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే ఉద్దేశంలో మేము మాట్లాడుతున్నాం తప్ప ఎవరికి వాళ్ళు మీరే డిసైడ్ అయిపోతే ఇంకా మా దాకా ఎందుకంటే శ్రీకాంత్ నాకు అర్థం కావట్లేదు. నువ్వు మెడ పట్టుకుని గెంటేసేటట్టు అయితే మాకు ఫోన్ చేయటం ఎందుకు చెప్పండి, మెయిల్ చేయటం ఎందుకు? ఎందుకు? ఫోన్ కాల్ ఎందుకు చెప్పు. సార్ మరి ఆమె ఎట్లా మాట్లాడుతుంది సార్, చూస్తున్నారు కదా. పాయింట్ ఆఫ్ వ్యూ అనేటటువంటిది ఇప్పుడు వచ్చి వివరంగా చెప్పలేదు. ఆ అమ్మాయి బేసిక్ ఒక చోట ఆగిపోయింది. ఎందుకు ఇది బహిర్గతం చేసో నలుగురికి కెమెరా ద్వారా తెలియపరచవలసినటువంటి అవసరం ఏంటంటే ఆ అమ్మాయికి ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పూర్ణిమ గారు దయచేసి ఇక్కడ ఏదో పరువు తీసేటటువంటి కార్యక్రమం మేము పెట్టుకోలేదు. మీ ఇద్దరు సమస్య జటిలమయ్యి ఆ పిల్లోడు రేపొద్దున తల్లిదండ్రులు విడిపోయేటటువంటి పరిస్థితిని చూసే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కేవలం మీరు విడిపోయేటటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఏంటంటే నేను శ్రీకాంత్ ద్వారా విన్నది ఏంటంటే మీ ఫాదర్ ఇన్ లా మీద కూడా మీకు ఒక దురాభిప్రాయం ఉంది, అతని మీద ఒక అలిగేషన్ ఉంది అని అంటున్నారు. 3, ఈరోజు మీరేంటంటే భార్య చనిపోయినటువంటి ఆ పెద్ద ఆయన్ని ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్తేనే మన ఇద్దరం కలిసి ఉండటం అనేటటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. సో ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో పరువు తీసేటటువంటి అంశం తీసి పక్కన పెట్టి ఈ ప్రాబ్లంకి మాలాంటి వాళ్ళు ఉంటే రిజల్యూషన్ వస్తుంది అనే నమ్మకం నాకు ఉండటం వల్లే మీకు కాల్ చేయడం జరిగింది, శ్రీకాంత్తో మాట్లాడటం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేసండి. అసలు శ్రీకాంత్తో కానీ మీ ఫాదర్ ఇన్ లాతో కానీ మీకు ఏంటి సమస్య అన్నది చెప్పండి. మీరు బిజినెస్ నడుపుకుంటున్నారు, దానికి అతను కాంట్రిబ్యూట్ చేశాడు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో చెప్పండి. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఆయననే కదండి, ఆయన అడగండి ఏం చేస్తున్నారో. అమ్మ అతను చెప్పాడమ్మా. ఆయన బిహేవియర్ ఎలా ఉంది, అతను ఈ రోజు నా పళ్ళు ఊడేలా కొట్టేంత దాకా వచ్చారు అంటే ఏంటన్నట్టు ఉద్దేశము? నేను ఎలా కనబడుతున్నాను ఆయనకి? తండ్రి మాటలు కొట్టుకొని ఈ రోజు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు అంటే ఫస్ట్ లో చూపించిన ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది? ఇష్యూ ఏంటి అసలు, సమస్య ఎక్కడ మొదలైంది? సమస్య ఏం చెప్పాలండి, నా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాలి? చెప్పుకుంటే సిగ్గుపోతుందండి, చెప్పుకోకపోతే ప్రాణం పోతుంది అనుకొని నాలో నేనే కుంగిపోతున్నాను నేను. అదేలేండి. నువ్వు ఒక తండ్రి మాటలు పట్టుకుని ఈ రోజు పెళ్ళాన్ని కొడుతున్నావు అంటే రేపు నిన్ను జీవితాంతం చూసుకునేది నీ తండ్రా పెళ్ళామా? భర్తే ప్రాణం అనుకోని అందరినీ వదిలేసేసి భర్త వెంబడి వస్తదండి ఒక ఆడపిల్ల. కరెక్ట్ అండి, కరెక్ట్. అంతేకాని ఒక ఆడపిల్ల వచ్చిన తర్వాత నువ్వు ఓకే చూసుకున్నావు, ప్రేమగా చూసుకున్నావు, పర్వాలేదు. నేను అడిగాను, బిజినెస్ పెట్టించావు, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది మైండ్, నేను కొంచెం నా టాలెంట్ నాకు ఉంది, నేను బిజినెస్ చేసుకుంటాను, నేను ఏ విధంగానైనా మంచి సక్సెస్ అవుతాను అని అనుకుని నేను అడిగాను. దానికి కూడా ఓకే అన్నావు. మరి ఈ మధ్యలో ఎందుకు ఇవన్నీ గొడవలు వస్తున్నాయి? మనం సంపాదించేది, నువ్వు సంపాదించింది ఫ్యామిలీ కోసమే, నేను సంపాదించేది ఫ్యామిలీ కోసమే. అంతేకాని ఇవన్నీ గొడవల మధ్యలో ఎందుకు? చెప్పుడు మాటలు ఎందుకు వింటున్నావు ఫస్ట్? కాదు పూర్ణిమ గారు, ఆ చెప్పుడు మాటలు ఏంటన్నది మాకు చెప్పండి ప్లీజ్. అతను చెప్పలేకపోతున్నాడు. ఏంటి ఆ చెప్పుడు మాటలు, ఏం చెప్తున్నాడు ఇతనికి? తీసుకొచ్చినోడు చెప్పుడు మాటలు ఏం వింటున్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పడా? అతను చెప్పడా అండి? సరే అతను అంటే పూర్ణిమ గారు కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నా మీద కుట్ర పన్నుతున్నారు. ఈ రోజు తండ్రి వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు నేను విన్నానండి. నీ పెళ్ళాం మీద ఎందుకురా నువ్వు 1.5 కోటి పెట్టేసేసి ఆవిడ పేరు మీద ఎందుకు ల్యాండ్ కొన్నావు అని అంటాడా? ఎవడైనా తండ్రి అంటాడా? మీరు విన్నారా అండి? మీరు విన్నారా? నేను విన్నాను. ఎందుకురా దానికి అంతగనం పెట్టేసి నువ్వు దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నావు? ఈ పాటికి మన ఇద్దరిని చూడట్లేదు అంటే నా మీదనే మీరు కుట్రలు పన్నుతున్నారు. నేను ఎలా చూడాలి మిమ్మల్ని? నన్ను ఒక పని మనిషి కిందకి చూస్తారా మీరు? నేను నా పెళ్ళైనాక అత్త చనిపోయింది సంవత్సరం అయినాక నా అత్త చనిపోతే నా తండ్రి అనుకోని అన్ని సేవలు చేసుకుంటూ అంత బాగా చూసుకుంటూ ఈ రోజు నా వెనకాల మీరు గోతులు తవ్వుతారా? కాదండి పూర్ణిమ గారు, ఇది ఒక్క అంశమేనా? ఇంకా మీరు ఏమన్నా అంటే ఫేస్ చేస్తారు, మీరు ఏమన్నా ఇబ్బంది పడిన అంశాలు ఉన్నాయా? మీరు బాధపడిన అంశాలు? పడ్డానండి, నేను ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. అయినా ఆ మనిషి వినట్లేదు, నమ్మడం లేదండి. నేను బిజినెస్ చేస్తున్నాను మేడం, నేను బిజినెస్ చేస్తున్నాక నా కస్టమర్స్ అక్కడికి వచ్చినప్పుడు ఈ మనిషి అక్కడ బిజినెస్ చేస్తున్న టైంలో అక్కడ నా ఎదురుగా కూర్చోవాల్సిన అవసరం ఏముందండి?
ఈ మనిషి అంటే ఎవరు? నీ మామగారు. పని ఏంటో నువ్వు లోపల ఉండాలి. మా మామయ్య అది లేడీస్ బిజినెస్ అయినప్పుడు నీకేం అవసరం అక్కడ కూర్చోవడానికి? సరే, ఓకే. కస్టమర్స్ వచ్చే మూమెంట్ కి నేను లోపల ఉన్నాను. అది ఇంట్లోనే ఉంది కాబట్టి ఆయన ఉంటాడు. ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? లోపల ఉండాలి. లోపల ఉండాలి. ఉండు. ఉండు. ఒక నిమిషం అండి శ్రీకాంత్ గారు, మీరు ఉండండి ప్లీజ్. నీ తండ్రి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో ఇప్పుడు చెప్తాను. చెప్పండి నేను చెప్పండి. ఇన్ని రోజులుగా నువ్వు ఆయన ఒక తండ్రిగా భావిస్తే నువ్వు ఆయనకు నచ్చ చెప్తావు. ఆయన తండ్రిగా భావించప్పటికీ నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాను. లేదంటే ఇవన్నీ గొడవలు కూడా రావు మనకు. కాదు, లెటర్ శ్రీకాంత్, లెటర్ కంప్లీట్ ఆల్ ద పాయింట్స్. ఇప్పుడు ఆవిడ తను ఏంటంటే మాట్లాడనివ్వండి. ఒకటంటే కనుక ఆవిడ ఆడవాళ్ళు చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. అందుకే ఈ మనిషి ఇలాంటోడని చెప్పేసేసి నాకు అవసరమే లేదనుకుని అయ్యో నేను ఈ అట్లా పాటికి కాదు ఇలా ఉంటున్నాను. కాదు ఇంకేంటండి, ఇంకేం ఇష్యూస్ ఫేస్ చేస్తాం? కస్టమర్లు వచ్చినప్పుడు నీకేం అవసరం అక్కడ ఉండడానికి? ఓకే. నీ పని ఏంటో నువ్వు లోపల చూసుకోవాలి. నేను లోపల నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళతో నువ్వు మిస్బిహేవ్ చేస్తావా? ఇదా నీ పెద్దతనము? ఎవరితో అసలు నువ్వు పెద్ద మనిషిలేనా? అసలు నువ్వు పెళ్ళం చచ్చిపోయినోడివి ఎలా ఉండాలి? అంత కోరిక ఉన్నోడు అయితే పెళ్లి చేసుకోవాలి. నువ్వు నీ కొడుకు ఎందుకు పెళ్లి చేసావు? నువ్వు పెళ్లి చేసుకున్నట్టువి ఫస్ట్. ఆ పిల్లోడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, పెద్ద ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసి పక్కన పెట్టండి. ఆ హింస పిల్లోడు నాకు వద్దండి, ఆయన్నే ఉంచుకోమని చెప్పండి.